సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని అయితే నేను పెట్టేసుకున్నానండి. అలానే ఈ దాల్ అనేది నేను ఒక 5 hours బ్యాక్ అయితే పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే దీన్ని మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అలానే దోసకాయని ఇలా స్మాల్ పీసెస్కి అయితే కట్ చేసేసుకొని దీన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అలానే ఒక 3 tomatoesని అయితే ఈ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని దీన్ని కూడా అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. అలానే ఒక 3 green chilliesని అయితే తీసుకొని ఇలా కట్ చేసేసుకొని దీన్ని కూడా అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అలానే కొంచెం కారం, టర్మరిక్ ఒక 1/2 spoon, ధనియాల పొడి ఇవైతే యాడ్ చేసుకొని అయితే నేనైతే మిక్స్ చేసుకుంటున్నాను. సాల్ట్ అనేది నేను ఇప్పుడే యాడ్ చేయనండి. సాల్ట్ ముందుగానే యాడ్ చేయడం వల్ల పప్పు అనేది సరిగ్గా ఉడకదు. సో బాగా అయితే మిక్స్ చేసుకొని ఇప్పుడైతే మనం లిడ్ని అయితే క్లోజ్ చేసుకుందాము. సో మనకైతే ఒక 3 whistles వస్తే సరిపోతుందండి. సో 3 whistles అయ్యాక చూడండి పప్పు అనేది అయితే మనకి ప్రాపర్గా ఉడికిపోయింది. అలానే దోసకాయలు కూడా మరీ గుజ్జుగా కాకుండా ముక్కల్లాగా ప్రాపర్గా అయితే బాయిల్ అయిపోయింది మనకి. సో నేను ముందుగానే పెట్టుకున్న టామరిన్ అయితే ఇప్పుడు కొంచెం అయితే యాడ్ చేసుకుంటాను పప్పులోకి. సో తగినంత టామరిన్ మనం యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నాము. సో ఇదైతే ప్రాపర్గా చింతపండు అనేది ఉడకాలండి, లేకుంటే మనకి పచ్చి వాసన అనేది తెలుస్తుంది. అలానే తగినంత ఉప్పు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. అలానే ప్యాన్ పెట్టేసుకొని పోపుకైతే ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాను. దానికోసం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, అలానే ఎండుమిర్చి వేసుకొని అయితే నేను ఇలాగ లో ఫ్లేమ్ మీద పోపు అయితే పెట్టేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయ్యాక నేనైతే గార్లిక్ కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. సో ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయాక హింగ్ అనేది లాస్ట్లో యాడ్ చేసుకొని ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను ఒక బౌల్లోకి పప్పు అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దాల్ అయితే మనకి రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇలా మనం గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో అయితే మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. Like, share and subscribe. Thank you so much.